ఎట్లా త్యాగవంతుడు చెప్పండి, ఇవి తెలవాలి. రాముని గురించి తెలియకపోతే రాముడు చెప్పండి. నాన్న చెప్పగానే తాను రాజు కావాలి. వాస్తవానికి అలాంటి శక్తి కూడా ఉంది. అవసరం ఉంటే నలుగురు అన్నదమ్ములు చంపేశాన్ని రాజు అయ్యే శక్తి రాముడికి ఉంది. కానీ తన నాన్న చెప్పగానే ఎక్కడికి పోతున్నాడు, వనవాసానికి వెళ్తాను. అవునా కదా? అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తమ్ముని పేరు తెలుసా? ఏం పేరు? ఇంకో తమ్ముని పేరు ఇంకోరు? నాన్న నేను వచ్చే వరకు ఈ రాజ్యాన్ని చూడాలి. కానీ భరతుడు ఏం చేస్తాడు మరి? నువ్వు లేకుండా నేను ఈ రాజ్యం వెళ్ళలేదన్నా, నాతోటి కాదు అని చెప్పి నేను కూడా నియమపడే వస్తా అని చెప్పి. చూడండి అన్నదమ్ముల త్యాగభావం ఎట్లా ఉంది. అక్కడ తల్లి కూడా రాముని త్యాగం చేసి అడవికి పంపించింది. అక్కడ తల్లి పాత్ర కూడా చాలా గొప్పది. ఇక దశరథుని అయితే ఎంత ఏడ్చిండో, ఎంత తన యొక్క బాధ వ్యక్తం చేసుకుంటూ తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళు త్యాగమే. చూడండి సీతాదేవి పాపం అప్పుడే పెళ్ళై వచ్చింది, చక్కటి సుఖాలు అనుభవించాలి. కానీ ఎంబడే వనవాసానికి వెళ్ళాలని వచ్చింది. అక్కడ త్యాగం చేసి నేను నీ ఎంబడే వస్తా ఉట్టి ఏమంటారు నార వస్త్రాలు కట్టుకొని అని చెప్పి నార వస్త్రాలు కట్టుకొని వనవాసానికి వెళ్ళారు సీతాదేవి. అక్కడ త్యాగం అనేది ఉంది. రామునికి లక్ష్మణుడు పాపం ఆయన కూడా కొత్తగా పెళ్ళయింది, ఆ రాజ్యంలోనే ఉండాలి. కానీ లక్ష్మణుడు ఆ భార్యను విడిచిపెట్టి నాకు అవసరమే లేదు భార్య, నేను నియమపడే వస్తా అని చెప్పి ఆయన కూడా త్యాగం చేసి వనవాసానికి వెళ్ళింది. మరి లక్ష్మణుని భార్య కోప్పడి అసలు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పటి వాళ్ళు అయితే నువ్వు లేకపోతే నేను ఎందుకు చక్కగా ఇంటికి పోతా అంటాం, చక్కగా చూసుకుంటా అని చెప్పింది. అక్కడ త్యాగమే. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి త్యాగ భావన దేంట్లో లేదు. త్యాగం వల్ల జరిగింది ఏంటి? ఒక మంచి జరగాలంటే త్యాగం అనేది ఉండాలి. ఒక చక్కటి వ్యవహారం జరగాలంటే అక్కడ త్యాగం అనేది ఉండాలి. శ్రీరామచంద్రుని యొక్క మొత్తం కుటుంబం, ఇంకా చాలా మంది ఉన్నారు త్యాగం చేసిన వాళ్ళు. పాపము రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు. విభీషణుడు వాస్తవానికి ఎవరెంబడి ఉండాలి? ఎవరెంబడి ఉండాలి చెప్పండి? ఉండాలి. కానీ ఉన్నాడా? లేదు. ధర్మం గురించి, సత్యం గురించి నాకు రాముని యొక్క వ్యవహారం బాగా నచ్చింది అని ఆయన హింసను భరించలేక రాముని దగ్గరనే ఉన్నాడు. అట్లాంటి రాముడు ఏమన్నా ఆ దేశాన్ని వశపరచకుండా లేదు. అక్కడ ఉన్నటువంటి ఏదో హింస ప్రేరేపణ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఆ రాజ్యాన్ని విభూషణ్ తప్పగించి ఇక్కడ ఎన్నో విధాలుగా. అందుకే త్యాగమూర్తి రాముడు. ఏ మూర్తి రాముడు? త్యాగమూర్తి. చెప్పండి వెనుకున్నాలైనవి